మద్యం కుంభకోణం కేసు నిందితులకు రిమాండ్ గడువు మరోసారి పొడిగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఈ లిక్కర్ స్కామ్ నిందితులకు రిమాండ్ ఎప్పటి వరకు పొడిగించారు? రాణి, మద్యం కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో హాజరు కావడం జరిగింది. ఈ కేసు వాయిదాలో భాగంగా ఈ మద్యం కేసు సంబంధించినటువంటి నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. మద్యం కేసులో విజయవాడ జైల్లో 5 నిందితులు ఉంటున్నారు. మొత్తం ఈ కేసులో 12 మంది అరెస్టు కాగా విజయవాడ జైల్లో ఉన్నటువంటి రాజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూనేటి చాణక్య విజయవాడ జైలు నుంచి ఏసీబీ కోర్టుకు రావడం జరిగింది. అలాగే గుంటూరు జైల్లో ఉన్నటువంటి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ వీళ్ళిద్దరిని కూడా గుంటూరు జిల్లా జైలు నుంచి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. మొత్తం ఈ ఎవరైతే జైల్లో ఉన్నటువంటి 8 మంది నిందితులతో పాటు ఈ కేసులో బెయిల్ పొందినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్లు కూడా కోర్టుకు రావడం జరిగింది. వీరందరినీ కూడా న్యాయస్థానంలో వీరందరినీ ఈ రోజు విచారించిన మీదట వీళ్ళకి ఈ అక్టోబర్ 6వ తేదీ వరకు బెయిల్ గడువును పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు మోహన్.